మనం ఇంగ్లీషు చక్కగా మాట్లాడాలనే ఉన్నట్లయితే, మనం ముందుగా టెన్సెస్ అనేవి నేర్చుకోవాలి. టెన్సెస్ బాగా వచ్చినట్లయితే, మనం ఇంగ్లీష్‌ని ఫ్లూయెంట్‌గా మాట్లాడటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ వీడియోలో మనం సింపుల్ ఫాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాము. ఈ సింపుల్ ఫాస్ట్ టెన్స్‌ని ఎక్కడ ఉపయోగించాలంటే, గతంలో పూర్తి అయిన పనిని తెలియచేయుటకు సింపుల్ ఫాస్ట్ టెన్స్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. గతంలో ముగిసిన పనిని తెలియజేయుటకు ఈ సింపుల్ ఫాస్ట్ టెన్స్‌ని ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఆర్ అదర్ వర్డ్స్, ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. సబ్జెక్ట్స్గా ఏదొచ్చినప్పటికీ కూడా దీని స్ట్రక్చర్ అనేది ఇదే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, సింగులర్ నౌను, ప్లూరల్ నౌను. ఏదొచ్చినప్పటికి కూడా ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్‌ని ఉపయోగించాలి. ప్లస్ వెర్బ్‌ని మొదటి రూపంలో రాయాలి. V1 ఫామ్‌లో రాయాలన్నమాట. అంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ వెర్బ్ 1. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా. ఈట్, డ్రింక్, సే, డూ, టెల్, ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం ఇక్కడ. ఐ డిడ్ సీ ఏ మూవీ యెస్టర్డే. నేను నిన్న ఒక సినిమాను చూశాను. ఇదే సెంటెన్స్ని ఐ సా ఏ మూవీ యెస్టర్డే అని కూడా చెప్పొచ్చు. అది కూడా నేను నిన్న ఒక సినిమాను చూశానని అర్థం. లాస్ట్ మంత్ ఐ డిడ్ ట్రావెల్ టు జపాన్. గత నెలలో నేను జపాన్కు వెళ్ళినాను. ఈ విధంగా చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ ఐ ట్రావెల్డ్ టు జపాన్ అని కూడా చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ ఐ ట్రావెల్డ్ టు జపాన్. గత సంవత్సరం నేను జపాన్ వెళ్ళినాను అని కూడా చెప్పొచ్చు అనమాట. దే డిడ్ విజిట్ ప్యారిస్ లాస్ట్ వీక్. గత వారం వారు జపాన్ను సందర్శించినారు. గత వారం వారు ప్యారిస్ని సందర్శించినారు. దీన్నే దే విజిటెడ్ ప్యారిస్ లాస్ట్ వీక్. వారు గత వారం ప్యారిస్ని సందర్శించినారు. ఆ విధంగా కూడా చెప్పొచ్చు అనమాట. హీ డిడ్ నాట్ బై ఏ కార్ లాస్ట్ ఇయర్. గత సంవత్సరం అతను కారు కొనలేదు. షీ డిడ్ నాట్ క్లీన్ హర్ రూమ్ యెస్టర్డే. ఆమె నిన్న తన యొక్క గదిని శుభ్రపరచలేదు. ఈ విధంగా మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేసినట్లయితే ఈ సింపుల్ ఫాస్ట్ టెన్స్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతాము. ఈ సింపుల్ ఫాస్ట్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కొన్ని కీవర్డ్స్ లేకపోతే క్లూ వర్డ్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అవేంటంటే యెస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ మొదలైన కీవర్డ్స్ని ఉపయోగించి ఈ సింపుల్ ఫాస్ట్ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.